మరి రెండో రెసిపీ ఏం తయారు చేయబోతున్నారు? మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రూట్ సాలడ్. ఓకే, మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రూట్ సలాడ్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. క్యారెట్, ఆలు, మస్క్ మెలన్, పోనోగ్రానైట్, యాపిల్, గ్రేప్స్, సాల్ట్, మిరియాల పొడి, బనానా. సో చూస్తున్నారు కదా, మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రూట్ సలాడ్ కు కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మరి ప్రాసెస్ ని కూడా చూసేద్దామా? సంగీత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. ఏం చేసుకోవాలి? ఫస్ట్ క్యారెట్, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి మేడం. క్యారెట్, ఆలుని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకొని జస్ట్ ఒక వేడి నీళ్ళలో ఒక 10 minutes బాయిల్ చేయాలి మేడం. 10 seconds కొంచెం బాయిల్ చేయాలి. ఎక్కువగా బాయిల్ కాకుండా లైట్ బాయిల్ చేసేసుకొని తీసేసుకోవాలి. అందులో ఉప్పు ఏమైనా వేసుకున్నారా? ఏం లేదు మేడం, నార్మల్ గా ఉడికించేసుకున్నారు. ఉడికించి పెట్టేసుకోవాలి. క్యారెట్ అలానే ఆలు ఇంకేమైనా వేసుకోవచ్చా? అన్ని వేసుకోవచ్చు మేడం. అన్ని వెజిటేబుల్స్ ఏది ఇష్టపడవచ్చు మేడం. కాకపోతే లైట్ గా ఉడికించుకోవాలి. నెక్స్ట్ సంగీత గారు ఏం వేస్తున్నారు? మస్క్ మెలన్ మేడం. అది కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, 2 స్పూన్ మస్క్ మిలన్. అది కూడా మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ వేసేసుకోవచ్చు. ఓకే, యాపిల్ మేడం. యాపిల్ కూడా స్మాల్ అదే సైజులో కట్ చేసేసి యాపిల్ కూడా వేసేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనకి ఫ్రూట్స్ కి వెజిటబుల్స్ కి లిమిట్ లేదు, మనకి ఇంట్లో ఏ ఉంటే మాత్రం అన్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, గ్రేప్స్ కూడా. గ్రేప్స్ ని కట్ చేయలేదు కదా? గ్రేప్స్ కట్ చేయలేదు, డైరెక్ట్ వేసేస్తాం. మనం దీంట్లో బ్లాక్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, గ్రీన్ కూడా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు మేడం. నెక్స్ట్ దానిమ్మ ఇత్తులు మేడం. దానిమ్మ ఒక 2 స్పూన్స్. 2 స్పూన్స్. ఈ సలాడ్ కూడా రెడీ చేస్తూ ఉంటారా? రోజు చేస్తాను మేడం. రోజు చేస్తారు. ఏ ఫ్రూట్స్ ఉంటే అంతే, దాంతో ఎన్ని వస్తే అన్ని ఏమైనా ఏదైనా వేసుకోవచ్చు. అది కంపల్సరీ ఏం లేదు, ఇంట్లో ఏది ఉంటే అవైలబుల్ అది చేసేసుకోవచ్చు. ఇలాంటి సలాడ్స్ ఎప్పుడు తింటే తీసుకుంటే బాగుంటుంది? మార్నింగ్ మేడం. మార్నింగ్ తింటే బాగుంటుంది. అంటే బ్రేక్ఫాస్ట్ కి మనం ఇలాంటి ఐటమ్ రెడీ చేసుకుంటే బాగుంటుంది హెల్త్ కి. అంటే మేము డైటింగ్ పర్పసెస్ కూడా బెస్ట్. అవునవును, రైట్. జస్ట్ బనానా స్మాల్ గా ఇట్లా కట్ చేసేసుకోవాలి మేడం. ఓకే, మీకు ఖాళీ టైం దొరుకుతుందా? టైం లేదు, చేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు షాప్లోనే ఉంటాను. ఓకే ఓకే. ఒకవేళ ఖాళీ టైం దొరికింది అనుకోండి, ఒక రోజు వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇంకా అంటే ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా. ఓకే, ఆ ఉన్న ఖాళీ టైంలో ఏం చేస్తారు? ఏం లేదు మేడం, ఇలాంటివి ట్రై చేస్తుంటాను, చూస్తుంటాను. ఓకే ఓకే, వంటలు అయితే బాగా చేస్తారని అర్థమైంది. రైట్ మేడం. సాల్ట్ టేస్ట్ గురించి ఒక పించ్ సాల్ట్ కూడా వేస్తాం, కొంచెం లైట్గా. కొంచెం మిరియాల పొడి మేడం. ఓకే, మిరియాల పొడి. ఫస్ట్ మంచి షేక్ చేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. బయటికి వెళ్తూ ఉంటారా అలా సండే? అలా సండే వెళ్తాం మేడం. షాప్ క్లోజ్ ఉంటుంది, 4 o'clock తర్వాత క్లోజ్ అయిపోతే ఈవినింగ్ ఎక్కడికైనా పిక్చర్కైనా లేకుంటే బయట జస్ట్ వెళ్ళేసి రావడం ఉంటుంది. బయట లంచ్ అయితే నైట్ డిన్నర్ అక్కడే ఉంటుంది బయట. యాడ్ చేసుకోవాలా? క్రీమ్ మేడం. ఇది క్రీమ్ వేస్తున్నారు. ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది మనకి ఎక్కడైనా, అవైలబుల్ ఉంటుంది. ఫ్రెష్ క్రీమ్ జస్ట్ మనం కొంచెం యాడ్ చేసుకోవాలి, ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ క్రీమ్ లేదు అనుకోండి, ఆప్షన్ ఇంకేమైనా ఉందా వేసుకునే? పెరుగు కూడా వేసుకోవచ్చు మేడం, చిక్కటి పెరుగు కూడా వేసుకోవచ్చు. ఓకే, పెరుగు కూడా వేసేసుకోవచ్చు. అంతేగాని పాల మీగడని ఏమైనా? పాల మీగడ బాగుండదు మేడం. ఓకే కొంచెం, రైట్. ఒకవేళ మనకి ఫ్రెష్ క్రీమ్ అనేది ఇంట్లో లేనట్లయితే దాని ప్లేస్ లో మనం కర్డ్ ని కూడా వేసేసుకోవచ్చు అంట. కర్డ్ అనేది ఈ కాంబినేషన్ కి బాగుంటుంది మేడం. ఓకే ఓకే, సాల్ట్ వేసారు, అలానే మిరియాల పొడి కొద్దిగా వేసారు. జస్ట్ కొంచెం కలిపేసి. ఓకే, మీకు చాలా టిప్స్ తెలుస్తాయి కదా హెల్త్ పరంగా చూసుకున్నా. మీరు చాలా అంటే చాలా ఉంటాయి కదా మీ దగ్గర, ఏమైనా టిప్ చెప్తారా మా కోసం? చిన్నపిల్లలకి కడుపు నొప్పి వస్తే దోసకాయ గింజలు ఉంటాయి కదా, దోసకాయ గింజలు అది మనం కొంచెం దొరుకుతాయి. లేకుంటే ఇంట్లో కూడా ఎండబెట్టేసేసి అది మిక్సీ చేసేసి 1 స్పూన్ తినిపిస్తే పిల్లల కడుపు నొప్పి తొందరగా తగ్గిపోతుంది. వావ్, చాలా మంచి చిట్కా.
పిల్లలు ఎందుకు ఏడుస్తారో కూడా తెలియదు, స్టమక్ పెయిన్ చాలా బాధ. అవును ఎందుకు ఏడుస్తారో కూడా తెలియదు. ఆ టైంలో ఏంటంటే మనం గమనించలేం వాళ్ళు దేని వల్ల అలా అవుతుంది అని చెప్పేసి వెంటనే టానిక్స్ టాబ్లెట్స్ తీసుకొచ్చేస్తుంటాం. అలా కాకుండా దోసకాయ గింజల్ని కనుక మనం తీసేసుకొని బయట కూడా దొరుకుతాయంట. దొరకపోయినా ఒకవేళ మన దగ్గర దోసకాయ కనుక ఉంటే అందులో ఉన్న గింజలు తీసేసి ఎండబెట్టేసి చక్కగా మిక్సీ చేసుకొని పొడి చేసుకొని పిల్లలకి కనుక తాగిపించినట్లయితే వెంటనే డిష్ చేసేసుకుంటున్నారా? అయిపోయింది మేడం, ఇది జస్ట్ అంతే, సర్వింగ్ బౌల్ అయిపోయినట్లే. ఓకే, ఇంక టిప్ ఇంకోటి ఏదైనా చెప్తారా? ఇంకేం లేదు మేడం. జల్జీరా మన దగ్గర షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది మేడం. జల్జీరా ఈ సమ్మర్లో చాలా మటుకు డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. జస్ట్ డైలీ ఒక 1 స్పూన్ గ్లాస్లో చల్లటి నీళ్ళలో మనం కలిపి తాగింది అనుకో డైజెషన్ ఈజీగా అవుతుంది. జల్జీరా లేకుంటే మన ఇంట్లో జీరా ఉందనుకో జస్ట్ గ్రైండ్ చేసేసి పెరుగులో మజ్జిగ ఒక స్పూన్ వేసుకొని మనం తాగిననుకో డైజెషన్ ప్రాబ్లం ఏముండదు, మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. మన డైజెషన్ పర్పసెస్ హెల్తీ పర్పసెస్ కూడా అవుతుంది. మేడం మీకు టేస్ట్ మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రూట్ సాలెడ్ టేస్ట్ చూసి చెప్పండి మేడం. తప్పకుండా సంగీత గారు. సో చూస్తున్నారు కదా, సంగీత గారు మన కోసం ప్రిపేర్ చేసిన మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రూట్ సలాడ్ నా చేతుల్లో టేస్ట్కి సిద్ధంగా ఉంది. ఇంకా నేను మీకోసం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తా. వావ్, చాలా బాగుంది. మనం ఇదివరకు చాలా సలాడ్స్లో పచ్చివి అన్నీ వేస్తూ ఉంటాం కదా, ఇందులో ఏంటంటే ఉడికించాం కదా, ఆలు ఉడికించుకున్నది, క్యారెట్ ఉడికించుకున్నది, అలానే మస్క్ మిలన్, ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా కొంచెం తగిలి దానిపైన ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ కూడా చాలా స్మూత్గా అనిపిస్తుంది. లైట్గా మరీ హెవీగా కాకుండా అలానే చప్పగా కాకుండా లైట్గా ఉప్పు వేసుకున్నాం, అలానే పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాం కదా, ఆ స్పైసీ కూడా కొంచెం తెలుస్తుంది. ఓవరాల్గా ఎక్సలెంట్గా ఉందండి. మరి ఈ రెసిపీని మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఏమీ లేదండి, మన దగ్గర ఉండే వెజిటేబుల్స్ ఏవైనా వేసేసుకోవచ్చు, కాకపోతే అవి ముందుగా కొంచెం వాటర్లో బాయిల్ చేసేసుకొని చిన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలానే ఇంట్లో ఉన్న అన్ని వెజిటేబుల్స్తో పాటు అన్ని ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదా, ఏ ఫ్రూట్స్ ఉంటే అప్పటికి ఏ ఫ్రూట్స్ మన ఇంట్లో ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నిటి కూడా చిన్నగా కట్ చేసేసుకొని రెండింటిని మిక్స్ చేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసేసుకొని పైన ఫ్రెష్ క్రీమ్ వేసేసుకుంటే సలాడ్ రెడీ అయిపోతుందండి. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ మీ దగ్గర లేనట్లయితే దాని బదులుగా మీరు కర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ని మీకోసం ఎప్పటికప్పుడు ప్రతిరోజు పరిచయం చేస్తూనే ఉంటుంది మన రుచిచుడు, కాబట్టి మీరు కూడా ఇంట్లో నేర్చుకొని హ్యాపీగా హెల్దీగా ఉండండి. వావ్, సంగీత గారు చాలా 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 టేస్టీగా ఉందండి. మొత్తంగా మంచి డిషెస్ మాకు నేర్పించేశారు. ఇందుకు ఎవరిమే? మా పాపనండి. హాయ్, ఏం చదువుతున్నారు? డిగ్రీ అయిపోయింది. ఓకే, డిగ్రీ అయిపోయింది. ఓహో, మీ మమ్మీ చెప్పారు మీరు హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారండి నెక్స్ట్ ప్లాన్. ఓకే, ఒకసారి టేస్ట్ చేస్తారా ఎలా ఉందో? మీరు నేర్పించారా, మమ్మీ మీకు నేర్పించారా? అంటే ఇద్దరం కలిసి చేసామన్నమాట. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. నువ్వు ఇద్దరు కలిసి ప్రిపేర్ చేశారన్నారు కదా, బాగుందనే చెప్తావే. లేదు, నిజంగానే చాలా చాలా బాగుంది. మరి నువ్వు ఇలా హోటల్ మేనేజ్మెంట్ అన్నా అంటే నీకు చాలా రెసిపీస్ వచ్చి ఉండాలి కదా? అవును, చాలా వచ్చా? అంటే ట్రై చేస్తూ ఉంటాను అన్ని చూసి. టీవీలో చూసి కొత్తగా ట్రై చేస్తుంటావా, ఓన్గా థింక్ చేస్తూ ఉంటావా? కొన్ని టీవీలో చూస్తాను, కొన్ని ఓన్గా చేస్తాను అనమాట. ఓకే, నీకంటే వంటలంటే ఇంట్రెస్టా? చాలా మందికి వంటలంటే లేడీస్కి మెయిన్గా ఇష్టం ఉండదు, కానీ వంటలంటే ఇంట్రెస్ట్ అనమాట. అవునా? ఓకే, చిన్నప్పటి నుంచి వంటలు చేస్తావా, తింటావా బాగా? చేస్తాను కూడా, తింటావు కూడా. ఓకే, మమ్మీ చేసిన వంటలో నీకు బాగా ఇష్టమైన వంట ఏంటి? లెమన్ రైస్. లెమన్ రైస్. ఓకే, మీ పాప చేసిన వంటలో మీకు ఇష్టమైంది ఏంటి? మంచూరియా చేస్తుంది. మంచూరియా బాగా చేస్తుంది. రైట్, వావ్, మంచి కాంబినేషన్ అండి. మీరు చక్కగా హెల్త్ పరంగా తనకి ఎన్నో టిప్స్ నేర్పిస్తూ ఉంటారు. తను కూడా హోటల్ మేనేజ్మెంట్ అంటే ఎన్నో రెసిపీస్ నేర్చుకోవాలి కాబట్టి మీ దగ్గర నుంచి తను నేర్చుకుంటుంది. తన లైఫ్కి మాత్రం బాగా కెరియర్కి బాగా యూజ్ అవుతుంది. రైట్, చాలా బాగుందండి. సంగీత గారు మా కోసం ఈరోజు మంచి 2 రెసిపీస్ నేర్పించినందుకు మీకు గీతా కృష్ణ శారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చి మీ సొంతం చేసుకున్నారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, గీతా కృష్ణ శారీస్ వారు పనామెంట్ కొత్తపేటలో కూడా వేరే బ్రాంచెస్ ఉన్నాయి. మీకు శారీస్ కానివ్వండి, కుర్తీస్ కానివ్వండి, పాపకి చుడీదార్స్ కానివ్వండి, అన్ని కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. వెళ్ళి షాపింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.
సో చూసారు కదండి, సంగీత గారు ఈరోజు మనకు నేర్పించిన ఈ 2 రెసిపీస్ చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా, చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా ఇంట్లో ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉండండి. మరి మీకు కూడా ఇలాంటి సరికొత్త రెసిపీస్ ఏవైనా తెలిసినట్లయితే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు, సర్ప్రైజింగ్ గిఫ్ట్ని మీ సొంతం చేసుకోవచ్చు. వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి మన రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరి 2 డిఫరెంట్ ఐటమ్స్ తో మళ్ళీ కలుద్దామా? అంతవరకు టేక్ కేర్, నమస్తే. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.